నుండి 3 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయమును అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసత్య కార్యములు చేయుదురు. మేలు చేయబడకును లేడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ కీర్తన భక్తుడైన దావీదు మహాశయుడు రాసిన కీర్తన. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారట. ఏం చేస్తారంటే వారు మనసులో దేవుడు లేడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంటారట. ఈ లోకంలో మనం చూస్తే అనేక మంది భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉన్నారు. అనేకమైన పాపపు పనులలో ఉంటూ ఉన్నవారు ఉన్నారు. వారందరూ ఏమి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంటారంటే, దేవుడు ఎక్కడున్నాడయ్యా, ఏది నాకు దేవుడిని చూపించు, నీకు కనపడ్డాడా దేవుడు, ఏది నాకు చూపించి నీకు కనపడితే అంటూ ఉంటుంటారు. ఈనాడే కాదు, ఇట్లాంటి వారు, ఇలాంటి బుద్ధిహీనులు ఈ రోజుల్లోనే కాదు, దావీదు కాలంలో కూడా బుద్ధిహీనులు ఉన్నారు. వారు అంటున్నారు దేవుడు లేడు, దేవుడు లేడు అంటున్నారు. వారు చెడిపోయిన వారు. ఎవడు దేవుడు లేడని చెప్తాడు? ఎవడైతే చెడిపోయిన జీవితం జీవిస్తూ ఉంటాడో, పనికి మాలిన బ్రతుకుతూ ఉంటాడో, దేవుడికి అయిష్టుడై దేవుడి చేత ద్వేషింపబడుతూ ఉంటాడో, వాడు దేవుడు లేడు అని చెప్తాడు. వారు ఎలాంటి కార్యాలు చేస్తారట? అసహ్యమైన కార్యాలు చేస్తారు. ఏది మంచి పని చేయరు, నలుగురు మెచ్చే పని చేయరు, నలుగురికి ఇష్టమైన రీతిగా ఉండరు, నలుగురు నడిచిన బాటలో వారు నడవరు, మంచి చేయరు. మంచి కోసం వారు ఎప్పుడు కూడా వారు హృదయాన్ని తెరిచి ఉంచరు. తెరిచి ఉంచక వారు ఏం చేస్తారంటే అసహ్య కార్యములు చేస్తూ ఉంటుంటారు. అసహ్య చూస్తే ఇట్లాంటి గుంపు, ఇలాంటి జనాంగము ఎవరికైనా మేలు చేస్తారా అంటే ఎవరికి మేలు చేయరాట. అందరికీ ప్రాబ్లమ్స్ గానే ఉంటారు, అందరినీ పాటు చేస్తూనే ఉంటారు, అన్నిటినీ చెడగొడుతూనే ఉంటుంటారు. ఇలాంటి వారిని మనము చుట్టూ ఎంతో మందిని మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము చెప్పుకునేది ఏంటంటే, పాపిష్టి జనాంగమా మీకు శ్రమ. ఇలాంటి పాప పనులు చేసేవారికి దేవుడు ఏమంటాడు? మీకు శ్రమ. ప్రపంచంలో 3 రకాలైన మనుషులు ఉంటారు. ఒకటి ఏమిటంటే, ఇందాక చదువుకున్నాం కదా, దేవుడు లేడని చెప్పుకు తీరేవారు, వారిని ఎథిస్ట్స్ అంటారు. వారు ఎప్పుడు కూడా ఏమంటారంటే దేవుడు లేడు అని చెప్తూ ఉంటుంటారు. ఇక రెండవ రకం ఏమిటంటే, వారికి దేవుడు ఉంటాడు కానీ ఆ దేవుడు ఎవరో వారికి సరిగా తెలియదు. మానవులు కల్పించిన మానవ చేతులతోటి రూపొందించబడిన వాటిని దేవుడని భ్రమపడి వారు ఏం చేస్తారంటే వారిని వారే మోసపుచ్చుకొని ఒక రకమైన పిచ్చి మతంలోకి పోతూ ఉంటుంటారు. మార్గంలోనికి రారు, మంచి మార్గంలోనికి రారు. ఇక మూడవ వారు ఎవరంటే, నిజమైన దేవుణ్ణి వెతికి, నిజమైన దేవుడు యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలాగ దేవుడిగా మనం చూడాలి, ఆయనలో ఉన్న లక్షణాలు ఏమిటి అని పట్టుకుని ఆ లక్షణాల ప్రకారంగా ఓహో దేవుడు అనబడే వారికి పరిశుద్ధత ఉండాలి కదా, దేవుడు అనబడేవారు మరణించిన వాడుగా ఉండకుండా తిరిగి లేచిన వాడుగా ఉండాలి కదా, దేవుడు అనేవాడు ఆ సృష్టినంతటిని చేసిన సృష్టికర్త అయి ఉండాలి కదా అని నిజమును గ్రహించి జీవించేవారు దేవుడు ఉన్నాడని చెప్పే నిజమైన దేవుని యొక్క భక్తులు. ఈ దావీదు అలాంటి వాడే. 3 రకాలైన మనుషుల కోసం మనం తెలుసుకుంటున్నాం. ఒకటేమిటి? నాస్తిక
ఎతిష్టులు, దేవుడు లేడంటారు వీరు. రెండవది ఏంటి, ఏదో ఒక దాన్ని మేము ఆరాధించేస్తున్నామని ఈ భక్తి చాలే అనుకుని ఆ భక్తితో తృప్తి పడిపోయి వారు చివరికి ఎక్కడ ఏమైపోతారంటే వారి జీవితాలు వారే పాడు చేసుకుంటారు. మూడవది ఏమిటంటే నిజమైన దేవుణ్ణి కనుగొని ఆ దేవునిలో రక్షణ పొంది ఆ రక్షణ ద్వారా వారు మంచిగా జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. అమెరికా గొప్ప దేశం. ఈ అమెరికాలో అగ్రరాజ్యము అని కూడా అంటారు. వారు అత్యధికమైన ధనవంతులు, వారు అత్యధికమైన ఆయుధాలు కలిగిన వారు, అత్యధికమైన టెక్నాలజీ ఉన్న వారికి ప్రతి ఒక్కటి కూడా అన్నిటిలోనూ కూడా అత్యధికమైన స్థితిలో వారు ఉన్నారు. ఎవరండి? అమెరికా దేశ ప్రజలు. ఈ అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే రాష్ట్రం ఉంది. ఆ కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే సిటీ ఒకటి ఉంది, పట్టణం. ఈ పట్టణము చాలా అందముగా ఉంటుంది. ఇంచుమించు 1,30,00,000 మంది ఆ పట్టణంలో నివసిస్తూ ఉంటారు. ఈ పట్టణము చక్కని సముద్ర తీరములో ఉండేది. పచ్చని ప్రకృతి, అందమైన కొండలు, ఆ కొండల మధ్య ఇంకా అందమైన ఇల్లు, ఆ అద్భుతమైన పట్టణం. ఆ పట్టణంలో ఎక్కడ చూసినా చక్కని వ్యాపార సముదాయాలు. అంతేకాకుండా ఆ పట్టణానికి హాలీవుడ్ సినీ పరిశ్రమ అనే పరిశ్రమ కూడా పట్టణంలో ఉంది. ఇంగ్లీష్ సినిమాలన్నీ కూడా అక్కడే ఎక్కువగా తీస్తారు, అక్కడే సెట్టింగ్స్ అయ్యి ఎక్కువగా వేస్తారు. అటువంటి పట్టణం అది. ఈ హాలీవుడ్ పరిశ్రమ ఎప్పుడైతే అక్కడ స్టార్ట్ అయిందో పెద్ద పెద్ద మిలీనియర్స్ అక్కడికి వచ్చి అక్కడ స్థలాలు కొనుక్కొని అందమైన ఇల్లులు కట్టుకున్నారు. మిలియన్ డాలర్స్ పెట్టి ఇల్లులు కట్టేసుకున్నారంటే కోట్లు పెట్టి ఇల్లులు కట్టేసుకున్నారు. అంటే ఆ పట్టణం ఎంత రిచ్చో చూడండి, చాలా రిచ్. అంత అద్భుతమైన పట్టణం అది. ఆ పట్టణంలో ప్రముఖులు, ఆ పట్టణంలో సినిమా నటులు, అక్కడ సినిమా నటులు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, పెద్ద పెద్ద ధనవంతులు వచ్చారు, గొప్ప గొప్ప వారు, ప్రముఖులు అనబడేవారు అందరూ అక్కడ నివాసాలు ఏర్పాటు చేసేసుకున్నారు. అంతా ఎందుకు? మన భారతదేశం నుండి వెళ్ళిన ఒక ప్రముఖ సినీ నటి ప్రియాంక చోప్రా కూడా ఆ పట్టణంలో ఇల్లు కొనుక్కొని అక్కడ నివసిస్తూ ఉంది. మరి ఈ పట్టణము అంతగా ఆశీర్వదింపబడినప్పుడు ఆ పట్టణంలో ఎక్కువగా ఉండేవారు ఎవరో తెలుసా అండి? దేవుడు లేడు అనే నాస్తికులు, ఎథిస్ట్స్ అంటారు వీళ్ళు. వారు ఎక్కువ శాతం ఆ పట్టణంలో ఉంటారు. అంటే ఎప్పుడైతే డబ్బును కళ్ళ చూశారో, ఎప్పుడైతే పేరు ప్రతిష్టలు వచ్చాయో, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద హోదా, ఆ జీవితంలో అనుకోని విధంగా వారు ఎంతో హెచ్చింపబడటం, అభివృద్ధి చెందటం వారికి ఎంత బూస్టింగ్ ఇచ్చేసిందంటే మేము ఇంకా తిరిగి చూడనంత సంపాదించేసుకున్నాము, మాకు ఇంకా లోటు లేదు, కుదవ లేదు, ఏదూ లేదు, మాకు మేమే ఇంత గొప్ప వాళ్ళం అయిపోయామని వారు నష్టలైపోయారు. నటీనటులు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, అక్కడ మ్యూజిషియన్స్ వచ్చారు, ఆ స్కిల్ ఉన్న ప్రతి వారు కూడా అక్కడికి చేరిపోయారు. అంతేకాకుండా అక్కడ ఎంతో మంది వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఆ పట్టణము ఆ అమెరికా దేశానికి తలమానికమైన పట్టణము, అత్యధిక ధనికులు ఉండే పట్టణంగా చూడబడింది. అయితే జనవరి 2వ తారీఖు 2025వ సంవత్సరంలో హాలీవుడ్ సినీ పరిశ్రమ ఏర్పడి
82 సంవత్సరాలు అవుతుందని చెప్పి అక్కడ గ్లోబల్ గోల్డెన్ ఫెస్టివల్ అని పెట్టారు. అక్కడ ఆ సభలో దేవుణ్ణి మర్చిపోయారు. ఇట్లాంటి వారు ఏమని ప్రశ్నిస్తారో తెలుసా అండి? కోరాహు రాసిన కీర్తనలో 42వ అధ్యాయము 3వ వచనం ఎలా ఉంటుంది? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో చుండగా అనుభవపోతున్నాడు కోరాహు. అక్కడ మనుషులు కోరాహు దగ్గరకు వస్తున్నారట. ఓయ్ కోరాహు, నీకేమన్నా జ్ఞానం ఉందా? చూడు, మేము ఎంత రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నాము, ఎంత సంతోషంగా గడుపుతున్నాము, మేము త్రాగుతున్నాము, మేము తింటున్నాము, మేము డ్యాన్స్ చేస్తున్నాము, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాము. మా బ్రతుకు చూడు ఎంత అద్భుతంగా ఉందో, ఉల్లాసంగా ఉందో, సంతోషంగా ఉందో. నువ్వేంటయ్యా ఏదో పాటలు రాసుకుంటుంటావు, దేవుడి మీద పాటలు పాడతానంటుంటావు, దేవుడి ధ్యానంలో ఉంటుంటావు. ఇన్ని చేస్తున్నా ఏడు నీ దేవుడు అని అడిగేవారట. ఏమంటున్నారు? నీ దేవుడు ఏడి అని హేళన చేస్తూ ఉండేవారట కోరాహు. ఇక్కడ కూడా జనవరి 2వ తారీఖున ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే నగరంలో అక్కడ ఏర్పాటు చేయబడిన ఆ సభలో ఈ సినీ నటుల మధ్య, అనేక మంది ప్రముఖుల మధ్య హేళన, వ్యతిరేకతలు దేవుడి మీద ఎన్నో వచ్చాయి. ఆ 2వ తారీఖున ఆ మీటింగ్ ని లీడ్ చేస్తున్న ఈ నిక్కీ గ్లెసన్ అనే ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటలకే కూడా అక్కడ కూర్చున్న వారు, ఆ ప్రముఖులు, ఆ సినీ నటులు, ఆ గొప్పవారు అందరూ కూడా సంతోషంతో, ఆనందంతో చప్పట్లు కొడుతూ ఆమె ఏమి మాట్లాడుతూ ఉందంటే, ద గాడ్ క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ జీరో మెన్షన్ ఉంటుంది. అక్కడ బోర్డు మీద కొన్ని చూపించబడుతున్నాయి. సెలబ్రిటీస్ 11, మామ్స్ 3, గాడ్ 0 అని అక్కడ చూపించబడుతూ ఉంది. అంటే వారి ఉద్దేశంలో మేమే గొప్పవారును. ఇంకా అంటుంది కదా, నో గాడ్, గాడ్ డైడ్, దేవుడు లేడు, దేవుడు చచ్చిపోయాడు. వీఆర్ గాడ్స్ అంటే కిందన్న వాళ్ళు కేరింతలు కొడుతున్నారు, విజులు చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఆనందంగా గొంతులు వేస్తున్నారు, తాగుతూ తూలుతూ తింటూ. అబ్బబ్బా, ఎంత నీచమైన పనులు, ఎంత నీచమైన మాటలు మాట్లాడుతూ ఉండగా దేవుడు చూడకుండా ఉంటాడా? తప్పకుండా చూస్తాడు. అలా చెప్తున్నామే. ఆ 2వ తారీఖు అయిపోయింది, జనవరి 2వ తారీఖు. ఇప్పుడు జనవరి 7వ తారీఖు వచ్చింది. 5 రోజుల తర్వాత ఈ లాస్ ఏంజల్స్ చుట్టుపక్కల ఉన్న అడవుల్లో 4 చోట్ల అగ్గి రాజుకుంది. ఏం రాజుకుందండి? అగ్గి. 4 చోట్ల, 4 దిక్కుల్లో, 4 మూలల్లో అగ్గి రాజుకుంది. ఆ రాజుకున్న అగ్గి ఆ రవ్వను వచ్చి ఎక్కడ పడ్డాయంటే, ఈ ధనికులు కొట్టుకున్నారు చూసారా, రాత్రి కేరింతలు కొట్టారు, దేవుడు లేడన్నారు, దేవుడు 0 అన్నారు కదా. ఆ 0 అన్న వారి గృహాల మీద, వారి కార్ల మీద, వారి యొక్క ఆ స్టూడియోల మీద, వారికి సంబంధించిన ప్రతి దాని మీద అగ్ని రవ్వలు వచ్చి ఆ బూడిది చేసి పాడేసే ఆ పట్టణాన్ని. ఎన్ని రోజులు చేసేది, ఇప్పటికి ఇంకా కాలుతూనే ఉంది, ఇప్పటికీ కాలుతూ ఉంది కొన్ని చోట్ల. ఫైర్ ఫైటర్స్ వస్తున్నారు, అగ్ని ఆర్పేవారు, అగ్నిమాపక దళాలు వచ్చాయి, ఫైర్ ఇంజన్లు వచ్చాయి, నీరు కుమ్మరిస్తున్నాయి. ఎక్కడ కుమ్మరించినా ఏమైనా దేవుని ఉగ్రత చల్లారే వరకు అది ఆరుతుందా? ఆరదు. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయమందు అనుకుంది. బుద్ధిహీనులు వీరు దేవుడు లేడన్నారు, గాడ్ ఈజ్ 0 అన్నారు. దేవుడు
దేవుడు చూశాడు, ఓహో నన్నే జీరోని చేస్తారా మీరు, మిమ్మల్ని ఎంతగా నేను ఆశీర్వదించానే, అమెరికాలో చదువుగా పెట్టానే, అమెరికా దేశమును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడండి. ప్రపంచ దేశాలన్నిటికీ అన్నిటికీ కూడా పెద్దల్ని ఇయ్యాలే బిరుదు అమెరికాకు ఉంది, అంత ఇచ్చేసాడు. అమెరికా మాట వినకుండా ఏ దేశము పక్కకు తొలగిపోతే అమెరికా దాన్ని సరిగా ఉండనివ్వదు. అన్ని దేశాలు అమెరికా ముందు తల వంచవలసిందే. అటువంటి పెద్ద రకాన్ని దేవుడు ఇస్తే, అంత హెచ్చిస్తే, అంత ధనంతో నింపితే, అంత టెక్నాలజీ వారికి పోగుబడినిచ్చి దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదిస్తే, ఆశీర్వదించబడిన ఆ జనాంగము ఏం చేశారంటే దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి ఏమన్నారంటే చివరికి గాడ్ ఈజ్ జీరో అన్నారు, దేవుడే సున్నా అన్నారు. దేవుడు లేడన్నారు, దేవుడే సున్నా అంటే గాడ్ ఈజ్ జీరో అన్న ఆ చోటును దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే జీరో చేసేసాడు. కట్టుబట్టలతో బయటకు వచ్చేసాడు. పచ్చగా ఉండే ఆ ప్రాంతము ఇప్పుడు ఎక్కడ చూసినా బూడిదే కనపడుతుంది. పచ్చని చెట్లు లేవు, ఇంకా అందమైన ఇల్లు లేవు, ఇంకా కారులు లేవు, బ్రతికితే చాలు అని చెప్పి ఎవడ వేసుకున్న బట్టలతో వాడే పరుగున వాడి ఇంటిలోండి బయటకు వచ్చేసి వారు ప్రాణాలను దక్కించుకున్నారు. సమస్తము పోయింది. దగ్గర ఒక 18 మందో 20 మందో అక్కడ చనిపోవటం కూడా జరిగింది. దేవుడు ఉగ్రత ఎప్పుడు వస్తుందో ఎలాగొస్తుందో మనము గ్రహించలేము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయమందు అనుకొందురు అంటున్నాడు కదా 14వ కీర్తనలో. వారు ఎలాంటి వారట? ఆ చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు. ఎందుకంటే అక్కడ ఎంత ఉగ్రత వచ్చింది, దేవుని యొక్క కోపం ఎందుకు ఆ పట్టణం మీద రగులుకుంది అంటే, ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్న పాలకులు, ఆ పట్టణంలో నివసిస్తున్న ప్రజలు విపరీతమైన జీవితానికి అలవాటు పడిపోయారు. చెడిపోయిన కార్యాలు చేస్తున్నారు, అసహ్య కార్యాలు చేస్తున్నారు. ఎలా ఉన్నది వారి జీవితం అంటే, అక్కడ ఆ పట్టణంలో ఉన్న ఆ ప్రజలు మగవారు పెళ్లి చేసుకోవచ్చట. ఎక్కడన్నా ఉందా ఇది? మగోళ్ళు పెళ్లి చేసుకుంటారట. ఆడవారు పెళ్లి చేసుకోవచ్చట. ఇవన్నీ వారు కావాలని వారు రాష్ట్రంలో చట్టాలు చేసుకుని దేవునికి ఉగ్రత పుట్టించారు. వ్యభిచారం, లైంగిక అవినీతి, అపవిత్రత, దేవుని మర్చిపోవటము, ఇష్టానుసారమైన జీవితము దేవుని హృదయానికి పరితాపం కలిగించాయి. దేవుడు ఏం చేశాడంటే తన తీర్పున ఆ పట్టణం మీద ప్రకటించాడు. ప్రకటించి ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఏమంటున్నాడు? ఆ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, 1వ అధ్యాయము 4వ వచనం నేను చూస్తున్నానండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, యెహోవా యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనని విడిచి